వెల్కమ్ టు ఆర్ఎస్పీస్ ఫ్రెండ్స్. ఈరోజు ఆర్ఎస్పీస్లో స్పైసీగా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో బ్రెడ్తో స్నాక్స్ చేస్తున్నాను. నేను ఇక్కడ 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పక్కన పెట్టేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూను గీని యాడ్ చేస్తున్నాను. ఈ గీ ప్లేస్లో ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. గీ హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ ఫ్రై చేసుకుందాం. నేను తీసుకున్న ఈ ప్యాన్లో 3 బ్రెడ్ స్లైసెస్ పట్టినాయి. పైన కూడా కొద్దిగా గీని యాడ్ చేద్దాం. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ 9 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా చాప్ చేసి యాడ్ చేస్తున్నాను. అంగుళం అల్లం సన్నగా చాప్ చేశాను. 2 ఆనియన్స్ చాలా సన్నగా చాప్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఈ ఆనియన్స్ ఇంత సన్నగా ఎలా చాప్ చేశానంటే హ్యాండీ చాపర్ని యూస్ చేశాను. నేను 3-4 ఇయర్స్ నుంచి ఈ హ్యాండీ చాపర్ని యూస్ చేస్తున్నాను. కిచెన్లో చాలా యూస్ఫుల్. మనకి వెజిటేబుల్స్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఏదైనా మంచి బ్రాండెడ్ హ్యాండీ చాపర్ తీసుకున్నామంటే మనకి ఎక్కువ సంవత్సరాలు యూస్ఫుల్ అవుతుంది. నేనైతే పీజన్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు ఇలా చాప్ చేసి యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, సగం క్యాప్సికమ్ పెద్ద పెద్ద పీసెసే కట్ చేశాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూను కారం, 1/2 స్పూను గరం మసాలా, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. లిడ్ పెట్టేసి 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయ్యి గ్రేవీ అనేది దగ్గర పడింది. ఇప్పుడు 1 స్పూను సోయా సాసు, 1 స్పూను రెడ్ చిల్లీ సాసు, 1 స్పూను టమాటో సాసు, ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేద్దాం. ఈ సాసెస్ వద్దనుకుంటే స్కిప్ చేసి 1/2 స్పూను కారాన్ని యాడ్ చేసుకొని 1 స్పూను లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ సాసెస్ అనేవి గ్రేవీకి పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ని యాడ్ చేసి ఫ్లేమ్ హైలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇట్లా కలుపుకుంటూనే బాయిల్ చేసుకోవాలి. వాటర్ అన్నీ ఇంకిపోయి గ్రేవీ దగ్గర పడింది. ఈ టైంలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకుందాము. ఈ బ్రెడ్ పీసెస్కి గ్రేవీ పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసి 2 నిమిషాల వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. స్పైసీ అండ్ టేస్టీ బ్రెడ్ మసాలా రెడీ అయింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.